ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి అనేక హామీలిచ్చి ప్రజలను మోసం చేసింది. ఈ ప్రజలను మోసం చేసింది అని చెప్పేసి ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అవుతున్న సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ప్రజలను మోసం చేసిన ఈ కూటమి ప్రభుత్వానికి జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా మనం నిర్వహిస్తూ మీకు దగ్గరలో ఉన్న కార్యాలయాలన్నిటికీ లేఖలు ఇవ్వాలని చెప్పి పిలుపునివ్వడంతో రాష్ట్రంలో నిజంగా అధికార ప్రతిపక్ష పార్టీలు అలాగే ప్రజలు కూడా నివ్వెరపోయేలాగా మహిళలతో పాటు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ బయటికి వచ్చి రోడ్ల మీద కదం తొక్కడంతో ఇప్పుడు వైసీపీకి మళ్ళీ ఫుల్ జోష్ వచ్చింది. ఈ వచ్చిన జన సమీకరణ అని అనలేం కానీ ఎందుకు వచ్చారు ఈ పబ్లిక్ అని చెప్పేసి ఇప్పుడు తలలు గోక్కుంటూ ఉన్నారు ఈ ఎల్లో మీడియా జర్నలిస్టులు అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది సీనియర్ నాయకులు.